ఇక తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. మహబూబాబాద్ దంతాలపల్లిలో కుమ్మరికుంట్ల రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దంతాలపల్లి సూర్యాపేట రహదారిపై బైఠాయించారు రైతులు. ధాన్యం బస్తాలతో నిరసనకు దిగారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేక తమ ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మాకు డబ్బులు లేవు, ఉన్న డబ్బులు అప్పులు తీసుకొచ్చి నేను 6 నెలలు ఊడిగం చేసి పండించిన పంట అమ్ముకోవడానికి నానా అవస్థ పడుతున్నా. పైన అధికారులు ఎవరు స్పందిస్తలేరు. నేను 6 ఎకరాల సన్న రకం గవర్నమెంట్ సన్నలకు బోనస్ ఇస్తా అంటే 6 ఎకరాలు సన్నవరి రకం వేసిన నేను వరి కోత కోసి 48 రోజులు అవుతుంది. ఇప్పటికీ కాంట కావట్లేదు. కాంట అయినా లారీలను మిల్లర్లు దించుకోవట్లేదు. కానీ ఇక్కడికి 5-6 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఒక్క ఆఫీసర్ కానీ ఒక్క లీడర్ కానీ ఎవరు నచ్చి రైతును పరామర్శించడం లేదు. దీని గురించి మేము ధర్నా చేయడమా ఏంది? ధర్నా గురించి కొండ్రావుపేట క్రాస్ రోడ్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఇక్కడ ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వడ్ల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ పురుగుల మందు డబ్బాలతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వర్షాలకు తడిసి ధాన్యం మొలకెత్తిందంటూ రైతుల కన్నీరు పెడుతున్నారు. కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామ రైతులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. సన్నపడ్డ పెట్టిన ఇవాళకి జోకి 15 రోజులైతున్నాయి. లాకలు వచ్చినాయి, తడిసి ముద్దాయి లాకలు వస్తే కూడా నిన్న పల్టాయించినాం. మాకు అందుబాటులో లేకుండా దొరకలు వచ్చినాయి, పోతున్నాయి. మళ్ళీ చేయాలంటే కూడా మాకు కాళ్ళు రావు. మాకు